హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు పడతాయా లేదా, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగాయి. మార్చి చివరి వారంలో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి మొదటిలోనే ఉంటే రానున్నటువంటి మే నెలలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి దాదాపుగా 49-50 డిగ్రీల వరకు కూడా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని ప్రస్తుతానికి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రానున్నటువంటి వారం రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇది వర్షాకాలం కాదు కాబట్టి వేసవి కాలంలో వచ్చే వర్షాలు అకస్మాత్తుగా భారీ ఈదురుగాళ్లు, గాలిదుమ్ములతో కూడి ఉంటాయి. మార్చి 7-8 తేదీల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తర్వాత ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంది. చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు కూడా అడపాదడపా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురనున్నాయి. మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు మొత్తం కూడా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.